కాన్సెప్ట్ వచ్చేసి దేని గురించి అంటామంటే డాటా టైప్స్ అంటున్నాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి Data డాటా type. టైప్స్. సో డాటా టైప్స్ మీన్స్ ఏంటంటే మనం ఏ కైండ్ ఆఫ్ డాటా ఇస్తున్నామో ఇండికేట్ చేసేదాన్ని డాటా టైప్స్ అంటాం. ఏంటి డాటా టైప్ నథింగ్ బట్ ఏంటి మనం ఏ కైండ్ ఆఫ్ డాటా ఇస్తున్నామో ఇండికేట్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం, డాటా టైప్ అని కాల్ చేస్తాం. Data types. సో ఈ పైథాన్లో వచ్చేసి మనకి ఏంటంటే బేసిక్గా వచ్చేసి 5 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం నేను. అంటే 5 స్టాండర్డ్ డాటా టైప్స్గా డివైడ్ చేసాం. సో మరి ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమరీని అలొకేట్ చేసుకుందాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. ఏంటి వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి ఒక మెమరీని అలొకేట్ చేసుకుందాన్ని Allocate. వేరియబుల్ అని కాల్ చేస్తాం. సో మరి ఇక్కడ వేరియబుల్స్ లోపల మనకు ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ మెన్షన్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మెన్షన్ చేయాలి. అంటే అంటే వేరియబుల్ అనేది ఏ మెన్షన్ చేసినా ఏం కాదు, కానీ మనకేంటి డాటా టైప్ అనేది మనం ఏ కైండ్ ఆఫ్ డాటా ఇస్తామో ఇండికేట్ చేసేది డాటా టైప్ అంటాం. కంపేర్ టు మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనకి ఏంటంటే మనమే డాటా టైప్ అనేది డిక్లేర్ చేయాలి. సో మనం ఇంటీజర్ ఇస్తామా, క్యారెక్టర్ ఇస్తామా, డెసిమల్ ఇస్తామా అనేది మెన్షన్ చేయాలి. కానీ పైథాన్లో వచ్చేసి మనకి ఏంటంటే అలా డాటా టైప్ ఇట్లా ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. సో అదే డిసైడ్ చేసుకుంటుంది. సో అది నెంబరా టెక్స్టా అదేనేది మనం ఇచ్చిన డాటా ప్రకారం అదే డిసైడ్ చేసుకొని వస్తుందండి. సో అలా మనకు పైథాన్లో వచ్చేసి ఏంటి బేసిక్గా వచ్చేసి ఒక 5 టైప్స్గా డివైడ్ చేశారన్నమాట. అవి వచ్చినా కూడా మనకు దాని లోపల ఏమేమి డాటా టైప్స్ వర్క్ అవుతాయో తెలుసుకోవాలన్నమాట. ఏంటి పైథాన్లో వచ్చేసి 5 స్టాండర్డ్ డాటా టైప్స్గా డివైడ్ చేశారు. సో ఈ 5 స్టాండర్డ్ టైప్స్ లోపల మనకి ఏమున్నాయంటే న్యూమరికల్ టైప్స్ అని ఉంది, సీక్వెన్సెస్ అని ఉంది, సెట్స్ అనేటివి ఉన్నాయి, మ్యాపింగ్స్ అనేటివి ఉన్నాయి, నన్ టైప్స్ అనేటివి ఉన్నాయి. సో ఇవన్నీ 5 టైప్స్గా డివైడ్ చేసాం. ఏంటి 5 స్టాండర్డ్ డాటా టైప్స్గా 5 డివైడ్ types. చేసాం. సో దీనిలో ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని ఇచ్చాం. దీనికి న్యూమరికల్ టైప్స్ కిందకి. అదే సీక్వెన్సెస్ కిందకి లీస్ట్, టపుల్, స్ట్రింగ్, రేంజ్, బైట్స్, బైట్ అరే అనేది సీక్వెన్సెస్ కిందకి వస్తుంది. దెన్ థర్డ్ వన్ వచ్చేసి సెట్స్ అనేది, ఫోర్త్ వన్ మ్యాపింగ్ అనేది, ఫిఫ్త్ వన్ నన్ టైప్ అనేది డివైడ్ చేసాం. సో మరి చూస్తున్నాం ఫస్ట్ నెంబర్ టైప్ గురించి చూస్తాం. ఇది పైథాన్ నెంబర్ టైప్ గురించి చూస్తాం. But types. సో ఎప్పుడైనా కూడా ఏమనుకున్నా వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి ఒక మెమరీ అలొకేట్ చేసుకోవడానికి వేరియబుల్ అని. సో వేరియబుల్లోకి వచ్చేసి నేను వాల్యూ అసైన్ చేస్తాను, లేదంటే టెక్స్ట్ అసైన్ చేస్తాను, ఏదైనా అసైన్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఏంటి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. సో మరి ఆ ఆ మెమరీని డీఅలొకేట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డెల్ అనేది దేనికోసం అంటే టు డిలీట్ ద మెమరీ అండ్ డీఅలొకేటింగ్ ద మెమరీ అని కూడా కాల్ చేస్తాం. సో ఏంటి మెమరీ అలొకేట్ చేయడాన్ని ఏమంటాం వేరియబుల్ క్రియేట్ చేస్తే మెమరీ అలొకేట్ అవుతుంది. అదే మెమరీని డీఅలొకేట్ చేయాలంటే డెల్ అని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు var ఈక్వల్స్ టు 1 అని ఇస్తాను, var2 ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. సో డెల్ అని ఇచ్చేసి var1, var2, var3 నెంబర్ ఆఫ్ var అని ఇస్తాను. సో అంటే డిలీట్ చేయడం కోసం ఒకటేసారి నెంబర్ ఆఫ్ కూడా డిలీట్ చేయొచ్చు. సో మరి ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం, దీనికి సపోర్టెడ్ డాటా టైప్స్ ఏమేమి ఉన్నాయి. సో అంటే ఇంటీజర్ టైప్లోనే ఏమేమి టైప్స్ ఉన్నాయంటే ఇంట్ అని ఉంది, లాంగ్ అని ఉంది, ఫ్లోట్ అని ఉంది, కాంప్లెక్స్ అని ఉంది. సో ఇంటర్లో వచ్చేసి ఏంటంటే సైన్ ఇంటీజర్స్ అనేటివి ఉన్నాయి. ఇంటీజర్లో ఏమున్నాయి సైన్ ఇంటీజర్స్ అనేటివి ఉన్నాయి. లాంగ్లో వచ్చేసి లాంగ్ ఇంటీజర్స్ అనేటివి ఉన్నాయి. ఫ్లోట్ వచ్చేసి డిసిమల్ పాయింట్స్కి వచ్చేసి ఫ్లోట్ అని యూజ్ చేస్తాం. దెన్ కాంప్లెక్స్ టైప్లో వచ్చేసి ఏంటంటే నెంబర్స్ క్యారెక్టర్స్ కాంబినేషన్ చేసేదాన్ని కాంప్లెక్స్ టైప్స్ అని కాల్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చూసేటి ఇంటీజర్ టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్స్ టైప్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క డాటా టైప్ ఏంటి, దాని యొక్క అడ్రస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో సపోజ్ ఇక్కడ నాకు షెల్ ఓపెన్ చేశాను, సంథింగ్ ఇలా ఇచ్చాను. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, సంథింగ్ ఇలా ఇచ్చాను. ఎక్స్ అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ ఇచ్చాను. సో దాన్ని ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. ప్రింట్ అనే దాన్ని ఏమంటాం అవుట్పుట్ ఫంక్షన్. సో అవుట్పుట్ లోపల ఏంటి వాల్యూ ప్రింట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్గా మెసేజ్ అనేది ప్రింట్ చేయడం కోసం ప్రింట్ అనే ఫంక్షన్. సో ప్రింట్ ఎక్స్ అని ఇస్తే ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఐడి లోపల ఉన్న దాన్ని, అంటే ఐడి అనే ఫంక్షన్ దేనికోసం అంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేయడం కోసం, ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేయడం కోసం ఐడి అనే ఫంక్షన్ అంటాం. సో మరి ఇక్కడ నాకు ఐడి ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను, సో టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. సో
సో టైప్ ఆఫ్ ఎక్స్ అంటే డాట్ టైప్ అనేది తెలుసుకోవడం కోసం టైప్ ఆఫ్ ఎక్స్ అని కాల్ చేస్తాం. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది, డాట్ టైప్ తెలుసుకుంటామని చెప్పాను. సో మరి ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ అనే వేరియబుల్లోకి 15 అనే వాల్యూ ఇచ్చాం. ఎక్స్ అనే వేరియబుల్లోకి 15 అనే వాల్యూ ఇచ్చాం. సో మరి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్లోకి 10 ఇచ్చాం, దెన్ ఇక్కడ మళ్ళీ 15 ఇచ్చాం. సో మరి ఏది ప్రింట్ అవుతుంది నాకు ఇక్కడ? 15 అనేది ఏది ప్రింట్ అవుతుంది? ఎక్స్లో కూడా ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందా, మళ్ళీ ఎక్స్లో కూడా 15 ప్రింట్ అవుతుందా? ఎక్స్ ప్రింట్ అవుతుంది అనుకుంటా. అదే ఎక్స్ లోపల ఉన్న ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 10 15? 15 అనుకుంటా సార్. 15. మరి 10 మీద ఎక్స్ వాల్యూ రన్ చేయండి. రన్ మాడ్యూల్ అని ఇస్తాను. సో దీన్ని సేవ్ చేస్తాను. సో ఇక్కడ ఏమని వచ్చింది, 10 వచ్చింది. తర్వాత అడ్రస్ ప్రింట్ అయింది. తర్వాత ఏమని వచ్చింది, ఇంటీజర్ డాటా టైప్ వచ్చింది. 15 ఉంది, తర్వాత అడ్రస్ వచ్చింది, డాటా టైప్ ప్రింట్ అయింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, 10 ప్రింట్ అయింది యాజ్ యూజువల్గా, 15 ప్రింట్ అయింది. మరి ఎందుకు అంటే దీని అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటాం. పైనుంచి కిందికి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటుంది. దీని లోపల మనకు ప్రొసీజర్ ఓరియంటెడ్ లోపల ఏంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటాం. సో అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో అంటే అడ్వాన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటాం. సో ప్రజెంట్ మనకి ఏంటంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఇది. సో తర్వాత ఏం జరుగుతుంది, ఆల్రెడీ దానిలో ఉన్న వాల్యూ ఎరేజ్ చేసి మళ్ళీ 15 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో దాని వాల్యూ ప్రింట్ చేస్తాం, దాని అడ్రస్ ప్రింట్ చేస్తాం, దాని టైప్ అనేది ప్రింట్ చేస్తాం. సో సేవ్ చేస్తాను, రన్ నేను ఇస్తాను, రన్ ఏ మాడ్యూల్ అని ఇస్తాను. వస్తుందా? సో అలా ఇక్కడ నాకు ఏమిటి, వేరియబుల్కి ఒక మెమరీ అలొకేట్ చేసాం. మెమరీ అలొకేట్ చేసినప్పుడు దానికి ఒక అడ్రస్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. వేరియబుల్కి మెమరీ అలొకేట్ చేసినప్పుడు దానికి ఒక అడ్రస్ ఉంటుంది. సో మరి ఈ అడ్రస్ని డిలీట్ చేయడం కోసం డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం. సో మరి ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. ఏంటి కాన్సెప్ట్? ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. సో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నాకు సేమ్ వేరియబుల్ డిఫరెంట్ కానీ వాల్యూ మాత్రం సేమ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ వేరియబుల్ సేమే ఉన్నది, వాల్యూ కూడా సేమే ఉంటాయి, ఇక్కడ అడ్రస్ సేమే వస్తుంది. కాకుండా నేను ఏం చేస్తాను, వేరియబుల్ మాత్రం డిఫరెంట్ పెడుతున్నాను. సో వేరియబుల్ మాత్రం డిఫరెంట్ పెడతాను, వాల్యూ మాత్రం సేమ్ ఇస్తాను. సో ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లోకి ఏ వాల్యూ ఉంది, 10 ఉంది. y అనేది 15 ఉంది. సో అంటే ఇది వేరే వేరియబుల్, ఇది వేరే వేరియబుల్. సో దానికి వేరే అడ్రస్, దీనికి వేరే అడ్రస్ వస్తుంది. సేమ్ అడ్రస్ ఉందా, చేంజెస్ ఉందా? అంతే, 10 వచ్చింది, సేమ్ వచ్చింది. సో ఇది 10 అనే వాల్యూ, ఇది 15 అనే వాల్యూ, ఇది అడ్రస్ 15 అనే వాల్యూ. సో ఇప్పుడు దీని ముందట మెసేజ్, సో దీని ముందట ఏమైనా మెసేజ్ రావాలంటే డబుల్ కోట్లో రాయొచ్చు. సో డబుల్ కోట్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ అని ఇస్తాను, కామా, దెన్ అడ్రసెస్ అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ డాటా టైప్ అని ఇస్తాను. సో ఇక్కడ వై అని ఇస్తాను. సో అవుట్పుట్లో కూడా ఏదైనా మెసేజ్ రావాలనుకుంటే ఇక్కడ రాయాలి డబుల్ కోటెడ్లో. సో అలా అయితే నాకు తెలుస్తుంది ఏది దేనికి సంబంధించిందని. సో సేవ్, రన్. సో ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్కి 10, అడ్రస్ వచ్చేసి ఇది, దాని డాటా టైప్ ఇంటీజర్, వై అనే వేరియబుల్కి 15. అడ్రస్ సేమ్ ఉందా, చేంజెస్ ఉందా ఎక్స్కి వైకి? అంతే ఉంది, సేమ్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్ కింద వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏమని చెప్తున్నామంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అన్నాం. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్.
సో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే మీన్స్ ఏంటంటే వేరియబుల్స్ చేంజ్ ఉంది కానీ వాల్యూ మాత్రం సేమ్ ఉంది. ఏంటి వేరియబుల్ నేమ్స్ అనేది చేంజ్ ఉన్నాయి కానీ వాల్యూస్ మాత్రం సేమ్ ఉన్నాయి. వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు నాకు జరగాల్సింది ఏంటంటే ఇక్కడ పైథాన్లో వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ చేయబట్టి ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా అది ఏం చేస్తుందంటే సేమ్ మెమరీ ఉన్నదాన్ని ఒకటే మెమరీ క్రియేట్ అవుతుంది. అంటే సేమ్ వాల్యూ ఉన్న దగ్గర ఏం చేస్తుంది ఒకటే దగ్గర స్టోర్ అవుతుంది, ఇంకొక దానికి రెఫర్ చేస్తుంది అన్నట్టు. ఒక దగ్గర స్టోర్ అయ్యి ఇంకొక దానికి రెఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఇంటీజర్ డాటా టైప్. ఓకే, సో సపోజ్ దీనికి 2 bytes అలొకేట్ అయింది అనుకోండి. సో మరి ఇక్కడ కూడా y అనే వేరియబుల్కి 2 bytes అలొకేట్ అయింది. సో ఇప్పుడు నాకు వేరే వేరే వాల్యూస్ అంటే 2 bytes అలొకేట్ కావడం కాకుండా ఇక్కడ ఏం చేస్తుందంట, నాకు 10 అనేది ఇక్కడ స్టోర్ అయింది, యాజ్ వెల్ యాజ్ y లోపల కూడా 10 అనే ఉంది. సో ఇప్పుడు దీని లోపల పైథాన్లో స్పెషాలిటీ ఏంటంటే అదే డిసైడ్ చేసుకుంటానంట. సో ఎంటైర్ ప్రోగ్రామ్ లోపల సేమ్ వాల్యూస్ ఎక్కడ వచ్చినాయని డిసైడ్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తుందంట నావిగేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకేంటి ఒక దగ్గర స్టోర్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ఆ దానికి మెమరీ అలొకేట్ చేయదు నన్ను. చేయకుండా ఏం చేస్తానంటే దాని యొక్క అడ్రస్ అనేది రెఫర్ చేస్తున్నాను. సో రన్ ఏమో సో ఇప్పుడు 10 వచ్చింది. సేమ్ అడ్రస్ వచ్చిందా డిఫరెంట్ అడ్రస్ వచ్చిందా? డిఫరెంట్ అడ్రస్ వచ్చింది. డిఫరెంట్ అడ్రస్ వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఒక్కటే మెమరీ మాత్రం సేమ్ కానీ వాల్యూస్ అనేది సేమ్ ఉన్నాయి కానీ వేరియబుల్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో వాల్యూస్ సేమ్ అయినప్పుడు ఏం చేస్తారట, అది మిషనే పైథాన్ పీవీఎంఏ ఏం చేస్తుంది, ఎక్కడ సేమ్ ఏం వాల్యూస్ ఉన్నాయో వాటిని మళ్ళీ స్టోర్ చేయకుండా ఒక ఆల్రెడీ స్టోర్ అయిన దాని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రెఫర్ చేస్తాను. సో దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటారు. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. సో అంటే దానికి మళ్ళీ స్టోర్ చేయకుండా అదే మళ్ళీ ఏం చేస్తుంది ఉన్నదాన్ని ఇక్కడికి ఇచ్చేస్తాను. ఓకేనా. సో ఈ కాంప్లెక్స్ టైప్ గురించి నెక్స్ట్ తర్వాత చూడొచ్చు. దెన్ ఇంకొకటి మనకు డీఅలొకేటింగ్ అన్నాం, సో డిలీట్ చేయడం అన్నాం. సో దీనికోసం డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. డెల్ అని ఇచ్చేసి ఎక్స్ అని ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. మరి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? లేదు, ఏం ఎర్రర్ రాలేదు. సపోజ్ డెల్ వై అని ఇస్తాను. వచ్చింది నాట్ డిఫైన్డ్. ఎందుకు ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా మనం ఇక్కడ. చేసామా చేయలేదా? చేసాం ఆల్రెడీ. మరి చేసినాక కూడా ఇక్కడ ఎర్రర్ ఎందుకు త్రో అవుతుంది? సో మనకు పైథాన్లో వర్క్ ఇది ఏమనుకున్నాం, ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ అన్నాం పైథాన్ అనేది. సో ఎట్లా జరుగుతుంది, పైనుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటది. సో పైన ఎక్స్ అనే వేరియబుల్ ఉందా మరి? ఉంది మీద ఎక్స్ అనే వేరియబుల్. వై అనే వేరియబుల్ ఉందా? ఉంది. ఎక్కడ ఉంది? కింద ఉందా పైన ఉందా? కింద వై అనే వేరియబుల్ ఉంది, y ఈక్వల్స్ 10, మీద x ఈక్వల్స్ 10 ఉంది. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. పైన అయితే ఏం లేదు కదా వేరియబుల్ అనేది, కిందనే ఉన్నది. సో ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ డిక్లరేషన్ లేనట్టే. సో నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళినప్పుడే అది డిక్లేర్ అవుతుంది. సో అదే నేను ఇక్కడ యూజ్ చేస్తాను. అంటే ఎక్స్ వాల్యూ తర్వాతనే కింద రావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడే డిలీట్ చేశాను అనుకో, రన్ చేస్తాను. సో ఎక్కడ వరకు ప్రింట్ అయింది చూడండి, 10 వరకు. సో వై లోపల ఉన్న 10 ప్రింట్ అయింది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ మాత్రం ఎర్రర్ వచ్చింది. సో మనకి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అన్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎర్రర్ వస్తుంది, లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఈ ప్లేస్ లో ఎర్రర్ వస్తుంది, ఈ ప్లేస్ రెక్టిఫై చేస్తేనే నెక్స్ట్ దాన్ని చూపెడుతుంది. అలా ఇక్కడ నాకు ఏం చేస్తున్నా, లైన్ బై లైన్ చెక్ చేస్తుంది, ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అవుతుంది, దెన్ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాం. సో ఆ వేరియబుల్స్ని దాని డాట్ టైప్ అనేది తెలుసుకుంటున్నాం. ఓకే.